హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, ఐఐటి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నుంచి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ అలానే మనకి వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయండి. ఈ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్ అంతా చూద్దాం. ఇదిగోండి ఐఐటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేసి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వేకెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ క్యాడర్ అని ఉంది కదా, దాంట్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి 1/2024 అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ కింద అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఫర్దర్ స్టెప్స్ అంతా మీకు కనిపిస్తాయి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఐఐటి కాన్పూర్ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇక్కడి నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. ఏవి కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏమీ లేవు, అన్నీ కూడా రెగ్యులర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ ఇక్కడ నుంచి టోటల్గా మీకు ఐఐటి కాన్పూర్ నుంచి టోటల్గా 13 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ చూసారా. సీనియర్ సూపర్డెంట్ ఇంజనీరు, అలాగే మీకు డిప్యూటీ రిజిస్టర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ కౌన్సిలర్, ఇలా టోటల్గా 13 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీ రిలీజ్ అయ్యి బట్ అప్ టు 12 కేటగిరీ పొజిషన్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడిగాడు అనమాట. ఈ కేటగిరీ అన్ని పొజిషన్కి కూడా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడిగాడు. బట్ ఈ 13th కేటగిరీ పొజిషన్ ఉందా, మిగిలినవన్నీ కూడా విత్ ఎక్స్పీరియన్స్ అనమాట. అప్ టు 12 కేటగిరీ పొజిషన్స్ అన్నీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఎక్స్పీరియన్స్. బట్ ఈ 13th కేటగిరీ ఏదైతే ఉందో జూనియర్ అసిస్టెంట్, దీనికి వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్ అనమాట. దీనికి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. దీనికి రెగ్యులర్గా డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 3 21,700 నుంచి 69,100, అంటే ఈజీగా మీకు 45,000 to 50,000 వరకు శాలరీ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 13 సీరియల్ నెంబర్ 13 కదా, దీనికి 21 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 21 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ మీ ఏజ్ అనేది క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో January 31st, 2025 ఈ లోపు ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అది మాత్రం చెక్ చేస్తాం. ఓకే. మనం ఈ జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి చూద్దాం. ఇదిగోండి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అన్నాడు. అంటే ఏ డిగ్రీ ఉన్నా పర్లేదండి, బీఎస్సీ, బీఏ, బీకామ్, అలాగే బీటెక్ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ ఇచ్చాడండి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని, బట్ ఇది మ్యాండేటరీ కాదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు డిగ్రీ ఉండి ఏ డిగ్రీ ఉన్నా డిగ్రీ ఉండి కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఇది యాక్సెప్ట్ చేయరు. అది కూడా లాస్ట్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, January 31st అనమాట. ఇక్కడ ఇచ్చిన లింక్ దీంట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. మనం ఆల్రెడీ అక్కడి నుంచే వచ్చాం. అండ్ ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంకోటి డు నాట్ సెండ్ ఎనీ ప్రింట్అవుట్ ఆఫ్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నాడు. అంటే సెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ మీరు ఆన్లైన్ అప్లై చేసి ప్రింట్ తీసి మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకోటి మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా పెడితే రిజెక్ట్ అయిపోతుంది, అది కూడా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కాల్ లెటర్ అనేది మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మాత్రమే మెయిల్ వస్తుంది అనమాట. ఓకేనా. సో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ ఒకవేళ లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ద ఇన్స్టిట్యూట్ ఫాలోస్ ది రిజర్వేషన్ నార్మ్స్ చెప్పాను కదా, ఆల్రెడీ 21 to 30 years ఇచ్చాడు కదా, దాని ప్రకారంగా మీకు
యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ రిజర్వేషన్ క్రైటీరియా అనేది ఎవరికి ఎలా ఉండాలో అలానే ఉంటుంది అనమాట. ఓకే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఓకే, అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలండి. ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అండ్ మనం మాట్లాడుకునేది గ్రూప్ బీసీ పొజిషన్ అనమాట. కేటగిరీ సీరియల్ నెంబర్ 13 జూనియర్ అసిస్టెంట్ది. దానికి చూసుకుంటే మీరు 700 రూపీస్ పే చేయాలండి. అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు 700 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 350 రూపీస్ పే చేయాలి. అండ్ పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓబీసీ అండ్ అలానే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 700 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ 350 అండ్ అలానే పీడబ్ల్యూడీ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఇది పేమెంట్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, మీకు ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుందని. గ్రూప్ సీరియల్ నెంబర్ ఇదిగోండి, సీరియల్ నెంబర్ 13 మనకు కావాల్సింది అదే కదా, మన మాట జూనియర్ అసిస్టెంట్. దీన్ని చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 21 to 30, ఓబీసీకి 21 to 33, ఎస్సీ ఎస్టీకి 21 to 35 అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 21 to 30. అలాగే మీ సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది అనమాట. ఇది ఏజ్ క్రైటీరియా అనమాట. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్. యాక్చువల్గా ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనమాట. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. హ్యాపీగా డిగ్రీ చదివిన అంటే బీఈ బీటెక్ బీఎస్సీ బీఏ బీకామ్ ఏ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఏమైనా నోటిఫికేషన్ చూసిన తర్వాత డౌట్ వస్తే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియోకి మాత్రం ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.